అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పిండి పులిహోర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్ని రవ్వ పులిహోర అని కూడా అంటారు. ఇది ఆంధ్ర పురాతనమైన వంటకం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ పావు కేజీ, బియ్యాన్ని 2-3 గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక బట్టలో ఆరబెట్టి జల్లెడ పట్టిన తర్వాత బియ్య పిండిని వేరేగా వాడుకొని వచ్చిన బియ్యపు రవ్వ వాడుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, పసుపు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న అల్లం 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 6, జీడిపప్పులు 10, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో 750 ml నీళ్లు పోయాలి. రవ్వకి 3 వంతులు నీళ్లు పోయాలి. అంటే 750 ml నీళ్లు పోసి మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. 1 టీ స్పూన్ నూనె వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. ఈ లోపుగా చింతపండును బాగా పిసికి రసం తీసి పెట్టుకోవాలి. చూస్తారు కదా, నీళ్లు సలసలామని కాగుతున్నాయి. దీన్నే రోలింగ్ బాయిల్ అంటారు. తెరులుతున్నాయన్నమాట. ఇలా తెరిలినప్పుడు ఫ్లేమ్ కాస్త లోలో పెట్టుకొని ఈ బియ్యపు రవ్వని కొంచెం కొంచెంగా వేసుకొని ఉడికించుకోవాలి. అంటే ఉప్మాలాగా వండుకోవాలి. కుతుకుతామని ఉడుకుతుంది, వెంటనే ఉండకడుతుంది. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ లోపుగా చింతపండు రసాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చింతపండు పిప్పి ఉంటుంది, అందుకోసం దాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం రెడీగా ఉంది. ఉప్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఉప్మా చాలా వరకు దగ్గర పడిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కాస్త పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిందో లేదో ఒకసారి టచ్ చేసి చూడాలి. బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ రవ్వ ఉప్మా బాగా చల్లారాలి. ఫ్యాన్ కింద పెడితే ఒక 5-6 నిమిషాల్లో చల్లారిపోతుంది. ఈ లోపుగా పోపుని సిద్ధం చేసుకుందాం. మరొక కడాయి పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ముందుగా పల్లి గింజలు వేసుకొని వేయించుకోవాలి. మామూలు పులిహోరకి పెట్టిన పోపు మాదిరిగానే దినుసులన్నీ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ రవ్వ వాడుతున్నాము. ఇవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పుల్ని వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. వీటిని ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగి చిటపటలాడతాయి. అప్పుడే ఆవాలు బాగా వేగినట్టు. కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేయాలి. వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. అలాగే పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చుకోవాలి. ఈ పోపుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అందులో కరివేపాకు వేయాలి. బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. పోపు వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. కరివేపాకు, ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల పసుపు వేయాలి. అంటే పసుపు కలర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ పసుపు సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేపుకోవాలి. 2 నిమిషాలు పోపుని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగింది అనుకున్న తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసి బాగా ఉడికించుకోవాలి. దాదాపుగా 10 నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా ఇంగువ చల్లుకోవాలి.
ఇంగువ చల్లడం వల్ల మరింత రుచి వస్తుంది ఈ పిండి పులిహోరకి. ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గర పడేంత వరకు 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు సరి చూసుకొని కొద్దిగా అవసరమైతే వేసుకోవచ్చు. బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారబెట్టాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉప్మాని చెక్ చేద్దాము. చూసారు కదా, బియ్యపు రవ్వ ఉప్మా చక్కగా చల్లారింది. ఉండలు లేకుండా ఫోర్క్తో బాగా కలుపుకోవాలి. ఇలా చల్లారిన ఈ బియ్యపు రవ్వ ఉప్మాని లోతుగా ఉన్న ఒక గిన్నెలో తీసుకోండి, లేదా వెడల్పుగా ఉన్న గిన్నెలో దేనిలో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న పులిహోర మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫోర్క్తో బాగా కలుపుకోవచ్చు, లేదంటే చేతితో కలుపుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత తయారైన పిండి పులిహోరని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక మంచి షేప్ రావడం కోసం లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకుని అందులో ఈ పులిహోర మొత్తం వేసి గట్టిగా ఒత్తాలి. ఈ పులిహోర మొత్తం వేసి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఆ గిన్నె ఆకారం ప్లేట్లోకి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని ప్లేట్లోకి బోర్లించాలి. చూసారు కదా, ఎంత చక్కగా చక్కటి షేప్ వచ్చింది. ఎంతో రుచికరమైన, పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పిండి పులిహోర రెడీ అయిపోయింది. పూర్వకాలంలో ఇది చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు బాగా చేసేవారు. అలాగే పండగలకు కూడా తరచుగా ఈ పిండి పులిహోర చేసేవారు. రవ్వ పులిహోర లేదా పిండి పులిహోరని మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ కాగలరు. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.